అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనకు కలవటానికి ఇక్కడ పెట్టుకున్నాము. సందర్భంగా అందరూ కూడా వివిధ రకాల అర్జీలు ఇస్తూ ఉన్నారు. దాంతోపాటు అందరూ కూడా అడుగుతున్నారు, సాగర్లో శ్రీశైలం నీళ్ళు వస్తున్నాయి కదా, వ్యవసాయం ఏ విధంగా నీళ్ళు ఇస్తామని అడుగుతున్నాం. తప్పకుండా ఈ సంవత్సరం ఆశాజనకంగా ఉంది. తప్పకుండా శ్రీశైలం నిండిపోయి సాగర్లో కూడా నీళ్లు బాగా వస్తూ ఉన్నాయి. దాదాపు ఇంకొక 4-5 రోజులు 10 రోజుల్లో గ్యారెంటీగా నాగార్జున సాగర్ కూడా పూర్తి స్థాయిలో నిండిపోతుంది. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు వచ్చిన రోజు మేము 770 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్ అనమాట మనది. అది కూడా పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది అనమాట. ఈ సంవత్సరం శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా కూడా, విద్యుత్ ప్రాజెక్టు ద్వారా కూడా మంచి విద్యుత్ ఆశాజనకంగా ఉంది. ఎక్కువగా నీళ్ళు వస్తున్నాయి కాబట్టి విద్యుత్ ప్రొడక్షన్ కూడా బాగుంటుందని అనుకుంటాము. ఎక్కువ మిలియన్ యూనిట్స్ మొన్న నేను వెళ్ళిన రోజు చూస్తే ఆ రోజుకి అప్పటికే దాదాపు 98 మిలియన్ యూనిట్స్ విద్యుత్ ఉత్పత్తి అయింది. నిన్న ఇవాళ కూడా మళ్ళీ పూర్తి స్థాయిలో రన్ అవుతుంది ప్లాంట్ కూడా. రాబోయే రోజుల్లో కూడా గత ప్రభుత్వం నాసిరకమైన విధానాలు, నాసిరకమైన పనులు, విధానాలు బాగలేక విద్యుత్ వ్యవస్థ మొత్తం కూడా అతలాకుతలం అయిపోయింది. విద్యుత్ వ్యవస్థని గాలిలో పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారీగా కరెంటు ఛార్జీలు పెట్టడం, విపరీతంగా కరెంటు కొనుగోలు బయట నుంచి చేయడం, ఇవన్నిటి వల్ల చాలా భారం పడింది ప్రజల మీద. ఆ విధంగా కాకుండా విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి భారతదేశంలో ఉన్నారంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆదేశాల మేరకు నిన్న కూడా ఓ మీటింగ్లో కుసుమ్ ద్వారా సోలార్ పంప్ సెట్లు, సోలార్ ప్లాంట్ సబ్స్టేషన్స్ లాగా కట్టి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి సబ్స్టేషన్స్కి ఇవ్వాలనేది ఒక కార్యక్రమం కూడా తీసుకున్నాము. ఇట్లాంటి అన్ని కార్యక్రమాలతోటి రాబోయే రోజుల్లో విద్యుత్ వ్యవస్థను గాలిలో పెట్టడమే కాకుండా మంచి నాణ్యమైన విద్యుత్ రైతులకు 9 గంటలు ఇవ్వాలనేదే ఈ ప్రభుత్వం.